హాయ్ అండి అందరికీ. ఇదైతే నేను అయోధ్యలో తీసిన వీడియో అండి. ముందుగా అయితే ప్రొద్దుటే మేము సరియు నదికి వెళ్ళి స్నానం అది చేసి తర్వాత అయితే అయోధ్య అయితే చూడటానికి అయితే బయలుదేరాము. ఇంకా అయోధ్య పనులైతే ఉన్నాయండి, నిర్మాణాలు అయితే ఉన్నాయి. ఇంకా వాటి కోసమని ఈ స్తంభాలు అవన్నీ అయితే చెక్కుతున్నారండి ఇంకాను. ఇదైతే ఈ గంట కంచి నుంచి అయితే వచ్చిందంట గంట. మరి దేవుడి దగ్గర పెట్టడానికి అనుకుంటా గంట వచ్చింది. గంట చుట్టూ అయితే తిరిగి ప్రదక్షిణం అయితే చేసుకున్నాము. ఇంకా కట్టడాలకైతే ఇక్కడైతే చెక్కుతున్నారు పెద్ద పెద్ద మిషన్లతోటి. తర్వాత అయితే దశరథ మహారాజు ఇల్లు అంటండి ఇది. ఇంటికైతే వచ్చాము మేము. ఇక్కడే శ్రీరాముడు పుట్టింది పెరిగింది అంతా కూడా ఇక్కడేనంటండి. చాలా బాగుంది. అసలు ఇలా చూస్తామనేసి అని ఎప్పుడు నేనైతే ఊహించలేదు. అసలు చాలా బాగుంది. దశరథ మహారాజు ఇల్లు అంటండి ఇది. చాలా బాగున్నది. శ్రీరాముడు తిరిగిన ప్రదేశం ఇది. తర్వాత అయితే స్వర్ణమాలకి అయితే వచ్చామండి. స్వర్ణమహల్ అంటే సీతాదేవి ఆభరణాలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయంటండి మొత్తమును. చాలా బాగున్నది చూడటానికి అయోధ్య. ఈ శిలలు ఉన్నాయి చూడండి. ఈ శిలలు అయితే శ్రీరాముడు విగ్రహాన్ని చెక్కిన సాలగ్రామ శిలలు అంటండి. ఇవి అయితే ఇక్కడంతా సందర్శనార్థన అయితే ఉంచారు. తర్వాత ఇక్కడ పెద్ద డ్రమ్ అయితే పెట్టారు. ఆ డ్రమ్మునైతే సరదాగా ఇలా అయితే కొట్టుకున్నాం మేము, ఆడుకున్నాం కొంచెంసేపు. దాంతో వీడియోలు అయితే తీసామన్నమాట. ఇక్కడైతే ఈ ప్రదేశం అంతా కూడాను శిల్పాలు చెక్కిన ప్రదేశం అంటండి. ఇక్కడ గద ఇంకా త్రిశూలము అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా గుడి కట్టడం అవ్వలేదు కదా, పడుతుందంట టైం అదిను. తర్వాత ఇక్కడ అయోధ్యలో అయితే అన్నప్రసాదానికి అయితే వచ్చామండి. ఇక్కడ ముందుగా అయితే హారతి ఇచ్చి అన్నప్రసాదం అయితే పెట్టారు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కింద కూర్చునే భోజనం అయితే చేయాలండి. ఇక్కడ భోజనాలు అయితే ఎలా పెట్టారో చూడండి. పూరీను జాంగ్రీ అయితే స్వీట్ అయితే పెట్టారు. రైస్ అయితే మామూలుగానే పెట్టారు. మేమైతే ఇలా సరదాగా అయితే ఫోటోలు అయితే దిగామండి. గద దగ్గరను గంట దగ్గర అయితే దిగాము. చాలా చాలా అంటే అయోధ్య బాగుంది. మీలో ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి తప్పకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్.